మొత్తం తినబెడదాం కక్కాలే వాడు. కొద్దిగా లోపల ఆల్రెడీ ఉన్నాడు, వన్ దియనికి మతిని గారు లోపల ఉన్నాడు. వాళ్ళిద్దరికి తెలియకుండా లోపల హీట్ బాగా పెట్టొచ్చిన కార్లో. చూద్దాం వాళ్ళు రియాక్ట్ అయ్యే వరకు. అయ్యో మొత్తం మోరి నీళ్ళే. అరే అయ్యో పెట్టు కెమెరా మనం పోదాం వీడికేని. వామ గాయ్స్ ఇది ఏం పామో కామెంట్ అయితే వేయర్రి. అనకొండ లెక్కున్నది ఇది. హలో గాయ్స్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గాయ్స్ మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ కార్ని యూజ్ చేస్తాం, అంతేకాకుండా వేరే కార్ ఉంది కదా దాన్ని అయితే యూజ్ చేస్తాము. కానీ ఈరోజు ఈ వీడియోలో ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసినాము. రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు డిక్కీలో మన విజయాడ్ అయితే ఉన్నాడు. వీడిని రీసెంట్గా వీడు కొన్ని ఛాలెంజ్లలో ఓడిపోయాడు కదా, 2 ఛాలెంజ్లలో. సో యాజ్ ఎ పనిష్మెంట్ లాగా ఈరోజు ఈ వీడియోలో రివెంజ్ ఛాలెంజ్ ఇదే అన్నమాట. డిక్కీలో వీడు నెక్స్ట్ రేపు మార్నింగ్ సూర్యుడు బయటకు వచ్చేదాకా ఓవర్ నైట్ మొత్తం స్పెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్కిండా అంటే రేపు మార్నింగ్ సూర్యుడు బయటకు వెళ్ళేదాకా దీని లోపట్నే ఉండాలి. డిక్కీలోనే లోపలికి పోవద్దు, బయటకు రావద్దు. సో వీడియో వచ్చేసి గాయ్స్ చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వానికి 1 వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా అన్నిళ్ళనే బయటకు వెళ్ళుడు అయితే లేదు. ఒక్కసారి వేయండి. ఫస్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఇంకా ఇలా ఫస్ట్ వేరావాలా? నీకు తీసేది రివెంజ్ ఛాలెంజ్. నువ్వు ఓవర్ నైట్ ఛాలెంజ్ ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు దిగులు లేదా? లేదు పోయిరా ఫస్టే. ఇట్లా కూర్చుని లేదు కదా, ఇట్లా కూర్చోవాలి. ఒకటి పోవాలనిపిస్తే ఇటు సైడ్, 2 పోవాలనిపిస్తే ఇటు సైడ్. ఓకే 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 ఈ బంపర్ మీద పడకుండా. టైం వచ్చేసి 4:21 అయితే అవుతుంది. మీరు చూడొచ్చు సూర్యుడు పోయే టైం అయితే అవుతుంది. నీకు 9 మినిట్స్ టైం ఇస్తున్నా. 4:30కి ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక నువ్వు ఎటన్నా పోయిగా 9 నిమిషాల తర్వాత వచ్చి కూర్చో. అప్పుడు చూస్తే భలే మా అనిపిస్తుంది. తర్వాత కొద్ది దూరం దీన్ని ట్రావెల్ చేసినాక కావచ్చు, కొద్దిగా ఎత్తేసినాక కావచ్చు, అండ్ ఇక కొంత ఏమైనా తిన్నాక కావచ్చు. ఇప్పుడు ఫస్టే ఖాళీ చేసుకుంటుంది ట్యాంక్. టైం వచ్చేసి గాయ్స్ స్టార్ట్ అయిపోయింది. రివెంజ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసే టైం ఆసన్నమైంది. కమాన్ కోతులూరు ఇలా రేపటి దాకా గాయ్స్ వీడైతే కిందికి దిగడు, ఇక అలానే ఉండాలి. చచ్చిపోతారా ఘోరంగా అవుతుంది. సో ఈ వీడు వచ్చేసి గాయస్ లోపలికి అయితే వెళ్ళిపోయిండు. వీని పొజిషన్ ఇదే. డిక్కీలో కూర్చున్నావు కదా, మంచిగా కాలు గిడికి బయట తీస్తా అనుకుంటున్నావు, బయట తీసి లేదు. అట్నే ఉండాలి, కాలు అటు పోవద్దు, నువ్వు ఇటు రావద్దు. సో వీడిని అయితే గాయస్ లోపల బంధించినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం, తిరుగుదాం మొత్తం ఇక. చలో ఫస్ట్ డోస్లో గాయస్ విజయానికి ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడనే స్పీడ్గా పోకుండా బ్రేక్ కొడతాం. సో చూద్దాం మన రియాక్షన్ ఎట్లుంటుందో. కమాన్ కోతి, అది రెడీ? ఏం రెడీ అబ్బో, ఇలా ఇరికి ఇరుకున్నది ఘోరంగా. ఇంత స్పీడా నా నెత్తి కింద టైర్ ఉంది మొత్తం ఇట్లా సపోర్ట్ అవుతుంది ఘోరంగా. గుయ్యని వెనక దెబ్బ తాకుతుంది. ఇవేమో ఉన్నాయి, ఇవేమో ఉన్నాయి. అలా కూర్చుంటే ఫీలింగ్ మంచిగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నావు. కాకపోతే సైడ్ కు డిక్కీ అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం గుండు వలగొడుతున్నాయి. గాయస్ ఇన్పై ఇవి ఇంకా ఇవి నెత్తి తాకుతున్నాయి ఘోరంగా. గాయస్ ఇప్పటిదాకానే మొత్తం అటు ఇటు దింపారు. మళ్ళా 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చారు, మళ్ళీ దింపుతారు. దమ్ము సింపతి గెయిన్ చేసుడు మనం విజ్ఞత నేర్చుకోవాలి. ఘోరంగా ఇలా ఊసుంటే ఏర్పడుతుంది. అర్థమైతలేదు. మనకు టార్చర్ లెక్కుంది.
నమ్మొస్తుంది నాకు భయం అవుతుంది జనం వెళ్ళవరు అయ్యా పిచ్చిగాడేమో కానీ మతిగానికి రివెంజ్ ఛాలెంజ్ అవుతుంది. నాకు టార్చర్ ఉంది ఇంకా వీడియో తీయాలి ఆడంలో కొడుతుంది కానీ ఆల్రెడీ ఒక రివేంచాలని చేసిన మీదే గుండ్రంగా సో అట్లా పండుకొని నీయలేదు కూర్చొని వద్దే అన్న అన్న ఈ రివేంజ్ అందరికి అవుతుంది ఎట్లుంది మతిన్ ఇట్లా కూర్చొచ్చి లేచి కూర్చుంటే మెడలు తాకుతున్నాయి మొత్తం ఉడకపోతుంది ఘోరంగా ఇలా ఇంకా నీదేం లేదు సపరేట్ కూర్చుంటే అయిపోతుంది నేనే తీయాలి మళ్ళీ ప్లస్ తలకాయ వస్తుంది నీకేమైతుంది గిల్లిరికినా ఫస్ట్ డోస్ అయితే గైస్ కంప్లీట్ అయింది. ఇక వీళ్ళు ఎత్తేసుడు ఎడలేదు చక్కగా రోడ్ మీదనే లాంగ్ జర్నీ తీసుకుపోయాము. పబ్లిక్ లో తీసుకుపోతే వాడు డిక్కీలో కూర్చున్నాడు కదా రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోతుంది ఇలా కక్కు వచ్చినట్టు అవుతుంది నేను బయట ఉంటాను కొంచెం కొంచెం బాగా నీళ్ళు అవుతా నీళ్ళు తాగుతావు తాగు 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 బిడ్డ చాయ్ దగ్గరికి అయితే గైస్ వచ్చినాము. ఇప్పుడు మనని చూస్తే రియాక్షన్ చూడాలి ఎట్టుంటుందో. ఇప్పటిదాకా దింపిరు కదా మొత్తం అవుతుంది ఇలా ఉడకపోతుంది అంటే ఇంకా చాయ్ దేని పోతుంది బాగా వేడి వేడి చాయ్ నార్మల్ చాయ్ కూడా కాదు ఈ ఒగ్గిడి దిక్కి డిక్కిలో ఉన్నాడు అని ఆ తాత అవుతుండు భయ్యా 1 2 3 4 चाय दियो. हाँ తాగాల కంపల్సరీ తాగాలే. ఇప్పుడే ఉడకపోతుందంటే ఇంకా ఇలా వేడి వేడి ఇది డిక్కీలకు మనం పంపించినాము. ఇవరాక తింపి ఉడకబెట్టినట్టు వేసి చాయ్ తాగిస్తున్నాము. ఇంకా లోకల్ వాళ్ళు చూస్తే ఏమైనా రియాక్షన్ ఇస్తారేమో అన్నట్టుగా మేము చూస్తే ఎవరు ఏ రియాక్షన్ ఇస్తలేరు. మనం పట్టించుకుంటారు అసలు ఎవరు వాడు ఏర్పడలేడు సరిగా ఏర్పడలేడా వెనకే చూస్తుందా ఇంకా సరే ఏర్పడలేడు రిఫ్లెక్షన్ వస్తుంది. పోతే ఒక ఛాయ్ అయితే తాగిండు తాగుతుండు. ఇంకోటి ఇప్పితే ఎట్లుంటుందో రియాక్షన్ అడుగు చూద్దాం ఒకసారి. అరే ఇంకోటి కావాలా ఛాయ్ సైర్ చేస్తాను ఇంకోటి అరే సైర్ చేస్తామని వచ్చిస్తాను. ఇది అడ్డు ఘోరంగా వేడి ఉన్నది అంటున్నాను. చాయ్ సెక్షన్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అంటే సిద్దిపేట లోకల్కి అయితే పోతున్నాం. అక్కడ పబ్లిక్ రియాక్షన్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ వాడు ఎక్కువ కనవల్లే లెవెల్కి చూద్దాం. లోకల్ అనే వాళ్ళని చూసి షాక్ అవుతారా లేదా ఏం జరుగుతుంది అని చెప్పేసి. వేడి వేడి ఏముంటుందన్న తినిపోయానికి వేడి 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 అద్దు చల్లది కావాలి. మా ఊరిది ఒకడు రోజు ఆ పానీపూరి బండివాడు వస్తాడు మొత్తం ఫుల్ వేడి వేడి ఏమని మొత్తం తిన పెడదాం ఇక కక్కాలే వాడు. రివెంజ్ ఛాలెంజ్ రావని చంపే ఛాలెంజ్ ఎత్తుడు చాయ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ మనకి ఏమి ఇవ్వబోతున్నాం అంటే పానీపూరి. వచ్చిందిగా అది కట్లీస్ తింటావా పానీపూరి తింటావా?
కక్కు మాకు కావాల్సింది కూడా అదే. కాకపోతే ఆయన బయటకు వస్తాం. బయటకు వచ్చలేదు కక్కినా కానీ వేడి వేడి చల్లగా తింటాం. వేడి వేడి ఇస్తాం మేము. రివెంజ్ ఛాలెంజ్ ఏమైనా ఛాలెంజ్ అనుకుంటున్నావా? గాయస్ ఇగో పానీపూరి అయితే వచ్చింది ఫస్ట్. ఈ చల్లగా ఉంటుంది తింటా, లేకపోతే చల్ల అయినాక తింటా. చల్లగానే ఉంది. కొద్దిగా లోపల ఆల్రెడీ ఉన్నాడు, వన్ దియనికి మతిని కూడా లోపల ఉన్నాడు. వాళ్ళిద్దరికి తెలియకుండా లోపల హీట్ బాగా పెట్టొచ్చిన కార్లో. చూద్దాం వాళ్ళు రియాక్ట్ అయ్యే వరకు. ముత్తిగా సేపర్ ఫుల్ హీట్ అవుతుంది, దచ్చి పీక్తారు ఇద్దరు లోపల. వీళ్ళు ఏమైనా కలిపిరేంది మొత్తం అంతా ఏదో చూస్తున్నాను. ఏం చెప్తలేరు, ఏమైనా కలిపిరా ఇలా? గప్చుప్పులు ఇచ్చే ముందు కార్ ఆన్ చేసి హీటర్ ఆన్ చేసి పోయారు. నాకు కెమెరామ్యాన్కి ఇబ్బంది అవుతుంది ఘోరంగా. రోజు చంపుడు చంపుతుంది ఘోరంగా వేడి. కానీ బంద్ చేయరు, మొత్తం చంపుతుంది. ఉడకపోతుంది అని చదువుర్రు. ఏమైందిరా? మతిని కానీ నేను కక్తా ఎట్టున్నది? మంచిగా గప్చులు ఇచ్చిర్రు తిన్నాడు. దాని తర్వాత నాకు వస్తుంది వేడి. ఫస్ట్ నేను ముంగట ఉన్నా కదా, నాకు రాలే మతిని అంటే నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్పిన మొత్తం చంపుడు చంపుతుంది వేడి. సేపటిదాకా గచ్చుప్ల ప్రోగ్రామ్ కూడా గైస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొద్దిసేపు జరుగుతున్నాము చూస్తారు కానీ ఎందుకో ఏమో అంత ఇట్లా షాకింగ్ ఎవరు చూస్తలేరు వాడిని. జస్ట్ ఏదో క్యాజువల్గా చూస్తూ ఇష్ట పెట్టేస్తారు. సో రియాక్షన్ అంతగా మేము వచ్చేట్లేదు. పోనీ దింపుగా మొత్తము. సో వేరే సైడ్ అయితే వెళ్తున్నాం. ఇప్పటిదాకానే పానీపూరి అయితే తినబెట్టారు, మళ్ళా ఎటో దింపుతురు. అది తిరుగుతూనే మొత్తం ఆమాం అవుతుంది. కక్కటట్టున్నా తినబెట్టి చంపుతురు వీళ్ళు. ఘోరంగా ఆమాం అవుతుంది మొత్తం. అయింది ఓకే. నేను పానీపూరి తినాలన్నా, ఆ ప్లేట్ లో సూప్ కూడా తాగన్నా. సూపు టేస్ట్ అయితే ఆ ప్లేట్ తీసుకపోయినా కాబట్టి వాడు ఏం చేయలేదు. కానీ లేకుంటే నాకు దాన్ని కాదు అబ్బో టేస్ట్ అందుకే అడిగిన. భయ్యా ప్యాజ్ డాలో అన్నాడా? తిరిగి ఒక ప్లేస్ లో అయితే ఆగినాము. ఇక్కడ ఎందుకు ఆగినాం అంటే చీకటి అయ్యేదాకా వెయిట్ చేస్తున్నాం. ఆ తర్వాత డిన్నర్ కోసం సిద్దిపేట లోకల్కి అయితే పోతాము. సో వీడు బయటకి ఎల్లుడు అయితే లేదు, ఇళ్ళనే ఉండాలి. వాసన వచ్చినా ఏమైనా గబ్బు వాసన వస్తుందా? ఇయో మొత్తం మోరి నీళ్ళే. అరే ఇయో పెట్టు కెమెరా, మనం పోదాం వీడికేని. లేదు పెట్టురా పోదాం మనము. విజయవాడ వచ్చేసి అక్కడైతే ఉన్నాడు. మేము ఆ వాసన నుంచి వెళ్ళి చాలా దూరం అయితే వచ్చినాము. మేము హైవే పక్క పంట అయితే ఉన్నాము. సో వాడు ఎంజాయ్ చేయని ఇక మతేన్ కార్ మొత్తం నిండుతుంది, మరి మనకే లాస్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ అలాగే లోపలికి వెళ్ళి బయటకు పోయేటట్టు ఆప్షన్. చీకటి అయ్యాకున్నాను వాడు అలానే. తినేదేమో ఇంత మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ దుకాణాలు ఏం లేవురా నిజంగా. మతి అన్నట్టు దుకాణంలో ఉంటే తీసుకొని తినేనిస్తే అయిపో. గైస్ ఈ టైం ల్యాబ్స్ ఈ మోరి కాడ పెట్టారు కదా, మొత్తం ముక్కు మూసుకొని దమ్మాడతలేదు. తీస్తే మొత్తం చంపుతుంది. ఇక మీరు ఇక్కడ చూడవచ్చు, ఇటు దిక్కు ఈ చెట్లలో మొత్తం అంతా మోర్లు లాగినాయి, అంతా రెండ గబ్బొస్తుంది. దమ్మాడతలేదు ఇది పెట్టుకుంటే. ఇది తీసేస్తే ఆ వాసనకు చచ్చిపోతున్నాం మొత్తం. నా దీడ తీసిపెట్టి కార్లో చూడొచ్చు మీరు. ఎవరు లేరు ఆడి ఏరు. Tomar un cuchillo
దగ్గర గాయస్ అర్ధగంట కంటే ఎక్కువ ఉన్నాడు మనోడు ఇక్కడ. మన రియాక్షన్ అయితే అడుగుదాం ఎక్కువ ఎంత అని. అని ఉండవా వాసన వస్తుందా? ఏదరా కోతులూరుపేట అయ్యా దమ్ ఆడతలేదు ఇది అంత వాసనకి. ఇది పెట్టుకుంటే దమ్ ఆడతలేదు, పండుకుంటే దోమలు అలాగే అట్నే మొత్తం. కారు మొత్తం దోమలు నిండేరా. చచ్చిపోతున్నాయి నేను. అబ్బా అయ్యో పొట్ట కూడా కడుతున్నాయి. పర్ర ఇక్కడ నుంచి తొందర వీలైన తొందర మొదలు. నువ్వు కాలు బయట పెట్టినా కాలు బయట ప్యాకప్. గాయస్ ఇప్పుడే ఒక డాబా దగ్గర అయితే ఆపారు. బావనైతే ఏమో దేనికైతే వేయండు. సో ఏమో తెచ్చిన తర్వాత చూడాలి. ఆ మోర్ దగ్గర నుంచి ఈడి దాకా మొత్తం నింపుతూనే ఉన్నారు. మొత్తం ఘోరంగా ఉండే ఆడ మోరి కాడ దమ్ము పీడ్చుకురావాలి. వీడికి వచ్చిన తర్వాత దమ్మ ఆడుతుంది. చూడాలి బావ ఇట్లా ఏం తెస్తారో. మన సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇటు వచ్చిర్రు అన్న అని అడుగుతుర్రు. యాక్చువల్లీ ఏం ప్లాన్ చేసినామంటే మేమే డిన్నర్ ఎక్కడైనా ఆగి ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే మళ్ళీ అదంతా లెంతీ ప్రాసెస్ అని చెప్పేసి పరాటాలు మిర్మేకర్ కర్రీ అయితే తీసుకున్నాము. ఎక్కడైనా ఆగి వీటిని తింటాం. పోతే సరిపోతుందిగా. సరిపోతుంది కానీ ఏటి దింపకూరి మొత్తం కొత్త ఇంత అదే అర్ర కూర్చున్నట్టే కదా. కూర్చుంటే ఏం కాదు, వీడు మొత్తం ఇలా పండుకుంటున్నా ఎత్తున వస్తుంది, మొత్తం ఇట్లా తాకుతుంది అటు ఇటు. ఏ బాబు అర్జెంట్ గా ఫోన్ చేసి డాడీకి ఫోన్ చేసి ఒక 50 కోట్లు, ఒక తారు, ఒక ఫార్చునర్ కారు, ఒక ఐఫోను కొత్తగా వచ్చింది, తొందరగా అర్జెంట్ గా రెడీ చేసి పెట్టమని 10 నిమిషాలలో, లేకపోతే నిన్ను వేసేస్తాం. ఓకే నువ్వు ఏమేమి అడిగినావు అవి అన్ని ఇస్తా, వేసుకోపోయా నన్ను ముక్కలు చేసేది. అట్లా ఏం 2 ఎక్కువనే ఇస్తా తీసుకోపోవాలి. మంచి గుండగాలమే మేము. మళ్ళీ అవసరమైతే కిడ్నాప్ చేస్తాం నిన్ను. అవసరం లేదు, నువ్వు అడిగిన దానికి 2 ఎక్కువనే ఇస్తా తీసుకోపో అట అయ్యారా నువ్వు. గాయస్ వీడియో తీయనీకి వచ్చినాము. వా మా అన్న రసల్ వైపరేనే. రసల్ వైపర్ అన్న, రసల్ వైపర్ సచ్చే బిక్తాం. ఇది అర్థేనా మరి ఆన్ ది స్పాట్ లో. వామ గాయస్ ఇది ఏం పామో కామెంట్ అయితే వేయర్రి. అనకొండ లెక్క ఉన్నది ఇది. రసల్ వైపర్ ఇది దానికంటే డేంజరస్ ఇది. గాయస్ మీరు చూడొచ్చు మేము వీడియోస్ తీసే ప్లేస్లో ఈ పాము అయితే వచ్చింది. ఇదేం పామో కామెంట్ అయితే బామ్మ. ఎట్లా పడితే అట్నే తిరుగుతాం, ఏడ పడితే అనే వండుకుంటాం. ఒకవేళ ఇది కడితే మా పరిస్థితి ఏంది మాతే. ఒక్కటేసారి గాయస్ ఆ పాము చూడడం మొత్తం ఆగమైంది. ఎలాగొచ్చినామో కానీ మేము బయట వీడియోలు తీస్తూ ఉంటాం కదా, ఒకవేళ వచ్చి కరిచింది అనుకో డేంజర్ అది. మన ఇండియాలోనే ఈ కోబ్రా అయినా పెట్టుంటే నాంపాము అయినా అవిటంత డేంజర్ అట్టింది. అదే ఏదో ఒకసారి చూపేరు నాకు నీకు కనవలేరు లెక్కనే. దిగద్దే కానీ అది ఒక జంప్ చేసింది రా మతిన్ గారి దగ్గరికి పోయినప్పుడు. ఇట్లా వండుకొని ఉన్నది, ఇట్లా దుంకింది ఒక్కడేసారి. అది క్యాప్చర్ కాలే. డేంజర్ పక్కపడి పోతున్నా ఎగిరి కడుతుంది ఇదే ఫోన్. సరే ఇప్పుడైతే గాయస్ డిన్నర్ అయితే చేస్తున్నాము. డిన్నర్ చేసిన తర్వాత ఇక కార్లోనే ఉండాలి రే, మనం కూడా దిగులు లేదు. కోతి నువ్వు కూడా దిగులు లేదు. ఇక
భయం పట్టుకున్నాడు మరి ఏంది అది కరెక్ట్టుండు మనం ఎట్టిగా పడితే అన్నీ అంటాం ఇలా అన్నే వీడియో తీసి మంచిగా చూసి ఎవరు చూసిరన్నా ఫస్ట్ అది అది లైట్ కార్ లైట్ వాడగానే ఇట్లా కొండి లేపింది ఫస్ట్ నేను దాన్ని చూసి తాబే అనుకున్నా తర్వాత అదేంది చేరిపోతా అనుకున్నా తర్వాత చూస్తే నువ్వు వచ్చి అన్నాక అది రస్తల వైపు బయటికి ఏమున్నాయి కవర్ పాన్ బాగా అనుకున్నది మాకేమో జిలజిల అనిపిస్తుంది ఆ పాన్ గురించి వచ్చేవారు కదా నేను చూడలే నాకేమనిపించదు ఇక అందుకే చూసినావు కదా ఎట్లా అనిపించిందిరా పాము అబ్బో గంట కూడా అది మన గవర్నమెంట్ హాస్పిటల్ పోనీ 10 నిమిషాలు పడుతుంది కానీ 10 నిమిషాలు కూడా సరిపోదు కావచ్చు అది కరెక్ట్. కరిచింది అనుకో బండి తీసుకొని కార్ తీసుకొని ఎగబడతాం 10 నిమిషాలు ఏరుతాం 10 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు ఏరుతాం ట్రీట్మెంట్ అయిపోతుంది. కాబట్టి దూరం అయినప్పుడు కరిస్తే గిండాకుండే బూట్లు కొనుక్కోవాలి మొక్కలు దాకుండా. అందుకనే మనం ఎటువైనా డిఎంఎస్ షూ మెయింటైన్ చేయాలి. పాము గురించి ఎందుకు నాకు ఇక వండుకోవట్లేదు కొంచెం మీరు జరుపుర్రి ఏం జరిపేది ఇక్కడ కూర్చొని కత్తలేదు ఎట్లా వండుకోవాలి నేను నీ ఇబ్బంది ఎందుకు ఓడిపోయాను ఇది జరపాలి కొంచెం జరపడు గిరపడు ఏం లేదు అట్నే వండుకో ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుకో అరే పార్రా. సో ఇప్పుడైతే గైస్ మేమైతే మతిని బండి తీసుకొచ్చేసిండు మేము ముగ్గురం వెళ్ళిపోతున్నాము కోతి బాయ్. మేము పోయినాం కదా ఆ సీట్లో పట్టుకుని మధ్యలో వచ్చి చూస్తాం మళ్ళీ ఎప్పుడన్నా. గాయస్ వాళ్ళైతే పోతుర్రు ఈ కార్ తిరిగి తిరిగి మొత్తం ఈ దుమ్మికి వాళ్ళు ఫోకస్ అయితే లేరు మీరు కూడా చూడలేరు. ఇంతకుముందుకే మన వాళ్ళు అయితే పరోటా తెచ్చిరుగా తిన్నా ఇప్పుడైతే వండుకుంటున్నాయా. గుడ్ నైట్ గాయస్ బాయ్ బాయ్. మూడు గంటల తర్వాత గాయస్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. అస్సలు నిద్ర పడతలేదు. మేలుకి వచ్చింది. ఇది ఈ పాట ఉన్నది కదా మెడ ఇది మొత్తం నొత్తుంది ఘోరంగా ఇట్లే ఉండబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే చీటింగ్ అయితే చెప్తున్నా. చీటింగ్ ఎట్లా అంటే ఈ సీట్ని అటు జరుపుతున్నా అస్సలే మెసలొస్తుంది. ఇలా పొద్దుగాల వాళ్ళు ఏమన్నానని ఈ సీట్ని కొంచెం జరిపి కొంచెం ఆరాంసే వండుకుంటే ఇక మా ఇప్పుడు జర ప్రశాంతంగా. నైట్ ఒకసారి వచ్చిపోయినాం వీడియో తీయలేదు అండ్ ఇప్పుడు మళ్ళీ వచ్చినాము. ఎందు గురించి అంటే వాడు ఎట్టున్నాడు ఏం కథ చూసుకోవడానికి. వాడైతే మంచిగా అన్నాడు. వాళ్ళు లేచినాక కంపల్సరీ ఏమంటాడు పండుకోలే అంటారు చూడరు అన్నాడా వాడు కొయ్య మావంటాడు వాడు ఎప్పుడు అన్నా కానీ కాళ్ళు గిట్లా పెట్టుకోమంటాడు. మీకు ఇప్పుడు కాదు లేచినాక పండుకోలే అంటాడు చూడు. తెల్లారినాక వాడిని అయితే లేపుదాము. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కెమెరా సెట్ చేసినాం. వాడు అన్నాడు పండుకొని తెల్లారదాకా. దగ్గర గాయస్ ఒక 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు సూర్యుడు అయితే బయటకు వెళ్ళిండు. సో మన ఓవర్ నైట్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. నిజంగా విని పాపం బాగా ఇలా టార్చర్ పెట్టినట్టు అయింది. కారు మొత్తం మంచులనే ఉండేసరికి ఇక మొత్తం వాటర్ జామ్ అయిపోయింది దీని మీద. పన్నడుగా మంచిగా ఇప్పుడు లేపుతా లేవంగా ఏమంటాడంటే నిద్ర పట్టలే అంటే చింపు లేవు అయిపోయింది ఛాలెంజ్. ఎట్లా అనిపించిందిరా? గదేం తీసినవరా సీటు? 3:30 దాకా వేసలు రాలేదు నిద్ర పట్టలేదు. తీసిన తర్వాత మంచిగా ఉన్నా మంచిగా నిద్ర పట్టింది అప్పుడు. ఇక ఇది దూరరా సరే ఈ ముఖం చూపెట్టరా ఇటు. ఈ ముఖం చూసేవాడ నువ్వు వండుకోవాలంటే నమ్ముతారా? ఇటు దూరరా. 3:30 దాకా వండుకోలే. దిగచ్చా మెసలు తప్పు కాళ్ళు నొప్పుతున్నాయి. ఎండడం సూర్య దర్శనం చేసుకో దిగి వెళ్ళిగా చింపు ఇటంకలా ఓసిన అయింది ఆయన తెల్లందాక. ఎట్లా అనిపించిందిరా? మొత్తం అన్ని నొప్పులే. నొప్పులా? నేను ట్రావెల్ చేసినప్పుడు ఆ నొప్పులు కాదు ఇవి అంతా. నిన్న ట్రావెల్ చేసినప్పుడు అవి మెడల నొప్పుడు
పండుకున్నాక నొచ్చుడు కాదు. ఏం చెప్తున్నారా? చింపు అయిన మొత్తం మంచిగా అన్నాడు అన్న వీడు. పనిలే అంటే వాడు పండగ అయింది కావచ్చు చింపు. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు రివెంజ్ ఛాలెంజ్. ఎంజాయ్ చేసారు కావచ్చు మీరు. ఒకవేళ మీ కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.